అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ మెకానిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. అసలు కాళేశ్వరం మీద గింతగానం కడుపు మంట కండ్ల మంట తరం ఎందుకు అర్థమైతలేదు. ఓ దిక్కు నీళ్లు లేక అల్లాడుతుంటే ఇంకో దిక్కు కాళేశ్వరం మీద కుట్ర నడుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో చెయ్యి సర్కారు సెంటర్లో పూ సర్కారు కలిసి కాళేశ్వరాన్ని బద్నాం చేస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు కాళేశ్వరం అంటేనే సూపర్ వహ్వా అన్నోళ్ళే ఇప్పుడు నాలుక మర్రేసి ఇసంగా కుతుర్రు. ఆగో నిజంగా కుట్ర కాకుంటే ఇంకేంటిది, మన తెలంగాణ కోటి ఎకరాల మాగాణమ్మ లెక్క మారిందని కండ్లు మండి అబద్ధాలతోని అక్కసు బయట పెట్టుడే ఇది. ఇక మన పార్టీ సర్కారోళ్ళ గురించి ఎరికై ఉన్నదేనా. ఫస్ట్ సంది కాళేశ్వరం అంటేనే వాళ్ళకు కడుపు మంట అన్నట్టు చేసిరు. ఇది నేనంటలేను, మన జనాలే చెప్పిర్రు. అందుకే కాదు, మేడిగడ్డను కమ్సికం రిపేర్ అన్నా చేయకుండా మన పంటలను ఎండబెట్టేది. ఇక ఇప్పుడు సెంటర్ సర్కార్ మంత్రి పాటిల్ సారేమో నిండు పార్లమెంట్లో కాళేశ్వరం వేస్ట్, 1,00,000 కోట్ల రూపాయలు నీళ్ళల్లా కొట్టుకుపోయినాయి, 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాకనే సెంటర్ కాడికి బీఆర్ఎస్ ప్రభుత్వం పర్మిషన్ కోసం వచ్చింది అని ఏమేమో చెప్పుకొచ్చిండోలా. ఎంత ఘోరం, ఎంత అబద్ధం ఇది. ఒకప్పుడు ఇదే సెంటర్ సర్కారు మన కాళేశ్వరాన్ని మస్తు తారీఫ్ చేసింది. సుప్రీంకోర్టు కూడా తెలంగాణకు కాళేశ్వరం జలేశ్వరం అని మెచ్చుకున్నది. కాళేశ్వరంతోని 1,00,000 ఎకరాలు పచ్చగైనాయని కేసీఆర్ సార్ను ఎంతో మంది పెద్ద పెద్దోళ్ళు మేధావులు మెచ్చుకున్నారు. ఇప్పుడు ఇదే కాళేశ్వరం మీద కట్టుకథలు అల్లుతురు. అసలు ఆ సెంటర్ మినిస్టర్ కు కాళేశ్వరం అంటే తెలుసా? కాళేశ్వరం కథ తెలుసా? మన తెలంగాణ రైతుల బతుకులు మార్చింది ఆ కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరానికి జాతీయ హోదా అని అడిగిన పాపానికి ఆ ప్రాజెక్టు మీద గిట్ల నోరు వాడేసుకునేది. సెంటర్ మినిస్టర్ మాట్లాడిన ఉద్దర ముచ్చటకు మన హరీష్ అన్న మూతోడు జవాబు చెప్పిండు. ఇది ఆ మినిస్టర్ ఇన్ని తీరాలి, ఇన్నంకనన్నా తప్పుగా మాట్లాడుతుంది అని ఆయనకు బరాబరా అనిపిస్తుంది. సిఆర్ పాటిల్ గారి వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయంటే, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సిఆర్ పాటిల్ వ్యాఖ్యలు మధ్య తేడా లేదు. అంటే బీఆర్ఎస్ మీద బురద జల్లడంలో కాంగ్రెస్ బీజేపీల ఫెవికాల్ బంధం బయటపడ్డది. కాళేశ్వరం మీద పెట్టిన ఖర్చే 90,000 కోట్లు, 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి అని ఎట్లా మాట్లాడతాడు? అది రేవంత్ రెడ్డి భాష, అదే భాష ఆయన మాట్లాడింది. అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వమే కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికి ఆదర్శమని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర మంత్రులు, సర్వోన్నత న్యాయస్థానం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ గడ్కరీ గారు హైదరాబాద్ కు ఇవాళ కాళేశ్వరం జలాలు వస్తున్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయని అని మరో కేంద్ర మంత్రి గడ్కరీ గారు మాట్లాడిన వ్యాఖ్యలు. అప్పటి గవర్నర్ నరసింహన్ గారు తెలంగాణ రాష్ట్ర సాగు తాగునీటి సమస్యలకు ముక్తిని ప్రసాదించే ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఆనాటి రాష్ట్ర గవర్నర్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు. ఈనాటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దేశ చరిత్రలోనే కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు లేదని ఈనాటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు. మ్యాక్సెసే అవార్డు గ్రహీత గౌరవనీయులు రాజేందర్ సింగ్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి ప్రాజెక్టు ఒక జీవనదిగా మారిందని మ్యాక్సెసే అవార్డు గ్రహీత రాజేందర్ సింగ్ గారు చెప్పిన వ్యాఖ్యలు. రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వం, అటు సెంటర్ పార్టీ ప్రభుత్వం బడేబాయి షోటేబాయి లెక్క మంచిగా కూడబలుకొని మన తెలంగాణ రైతులను ఆగం చేసుడే కావాలి. కాళేశ్వరం పనికిరాదని ప్రసారం చేయాలి. దునియా మెచ్చిన ప్రాజెక్టును పొతం పెట్టుడే కావాలి అన్నట్టు చేస్తానని రైతులే గరమైతురు. నిజంగా రైతులది గోసంటే గోసనేనోలా. ఓ దిక్కు మన సర్కారు పనితనంతో రైతులు ఆగమైతుంటే ఇంకో దిక్కు పుండు మీద కారం చల్లినట్టు గీ నన్మంత్రపు వానలో ఒకటి రైతులను నిలువుత ముంచినయోలా. కష్టపడి పండించిన పంట నీళ్ల పాలైపోయింది. రైతులను చూస్తుంటే పానం కలుక్కుమంటున్నది. అగో దేవుడా, రామయ్య, ఆంజనేయ స్వామి, అయ్యో దేవుడా, భగవంత మొత్తము 6 ఎకరాలు ఏం లేదు, 6 ఎకరాల పొలం కంప్లీట్. ఇంకా భగవంత ఇంకా 20 రోజులు వారేది అంత అడ్డం పడ్డది, మొత్తం అడ్డం పడ్డది. తండ్రి నారాయణ, అయ్యో దేవుడా, అంత మొత్తం ఏం లేకుండా వాయరా దేవుడా. పాపం తడిసిన పంటను చూసి ఎట్లా ఏడుస్తుండోలా రైతు. ఘోరం కదా. ఇగో వీళ్ళని చూడురి, మామిడి పంట సత్యనాశ అయిపోయింది. మామిడికాయలను పట్టుకుని రంది పెట్టుకుంటారు. ఈ వడగండ్ల వానలు రైతులను గోస ఉచ్చుకున్నాయి. పంట చేతికొచ్చే యాళ్లకు సత్యనాశ చేసినాయి.
మామిడి, మొక్కజొన్న, వరి, పసుపు పంటలు బాగా దెబ్బతిన్నాయోళ్ళ అగో చూడురి మీరే. అయ్యో! అప్పు తెచ్చి ఎట్లనో గట్ల తిప్పలు వాడుకుంటా పెట్టుబడి పెట్టి, మందులు కొట్టి, ఎరువులేసి ఇక పంట చేతికచ్చిందనంగా ఇగో రైతుల రాతకిట్ల మారిపోయింది. తడిసిన పంటను చూసి నెత్తి పట్టుకుంటురు. నాలుగు ఎకరాల పొలము అది అడ్డం పడుతుంది. ఇవి కూరగాయ చెట్లు ఒక బియ్యడు, నువ్వు ఒక బియ్యడు, మక్క ఒక బియ్యడు, మొత్తం కలిసి 6 బియ్యాల భూమి. మరి నష్టపరిహారం ఇప్పుడు ఎండుగాలము ఏదన్నా సహారం చెయ్యాలి. ఇది మేము పెట్టిన కూలి కూడా మా చేతికి రాబడం లేదు. మేము వర్కర్స్లను పెట్టి ఇవన్నీ పెట్టి ఎన్నో వేసి ఇంతదాకా వచ్చిన దాన్ని 15 రోజులైతే చేతికొచ్చే పంటను మేము నష్టపరిహారం మాకు గవర్నమెంట్ చెల్లించాలని కోరుతున్నాం. ఎప్పుడైనా కానీ ఇదే బాధ ఉన్నది. వర్షాకాలం వర్షాలు ఇప్పుడు ఎండాకాలం కూడా వర్షాలు పడుతున్నాయి సార్. ఎప్పుడు వస్తాం మేము పనికి, కూరగాయలు కూడా చేతికత్తలేవు, వంకాయ టమాటా అన్ని పోతున్నాయి, దోసకాయలు అవన్నీ పెట్టినాం, బీరకాయలు చేతికత్తలేవు. ఎప్పుడు వస్తాం గడ్డి చూడు, ఇవి అనకు అస్సలు మక్క వడుడే కింద పడిపోయింది, మొత్తం వండుకున్న పొలము ఇవన్నీ ఇది సార్. ఇంకో దిక్కు కాంటాల కాడ కూడా గిదే పరిస్థితి. అగో రోడ్డు మీద చూడు తడిసిన ధాన్యం ఎట్లా అక్కడికి రాకుండా అయిపోయిందో. రైతుల బాధలు వింటుంటేనే కండ్ల పొంట నీళ్ళు వెళ్తాయి. మాకు సీసీఐ పెడతానని, మొక్కలకు సీసీఐ పెడతానని ప్రభుత్వం సీసీఐ పెట్టలేదు. సీసీఐ కోసం ఎదురు చూసి పోతే రాత్రి అకాల వర్షానికి మొక్కలు మొత్తం తడిచినాయి. ఇప్పుడు ప్రైవేట్కు పోతే వాడు ధర పెట్టాడు, అది వచ్చింది ఇది వచ్చింది అంటాడు, ఫంగస్ అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు, ధర పెట్టాడు. ఈ ప్రభుత్వంలో మాత్రం రైతు బతికే ప్రభుత్వం కాదు ఇది, ఏనాడు రావద్దు కూడా. 4 ఎకరాల పొలం మొత్తం నీళ్లు కలిసింది. ఇంకొక 15 రోజులు అయితే కోసే టైంలో మొత్తం ఏం లేకుండా పడ్డది. కర్ర అంటే నిలబడలేదు. మేము ఏం చేస్తామంటే మాకు చేయబుద్ధి అయితే లేదు. ట్రైన్లకు వచ్చినాం, 2 వరకు బోధిందాం అంటే బోధిన బుద్ధి అయితే లేదు. మేము సాగు వస్తున్నాం. మాకు ఇప్పుడు పెట్టుబడి పెట్టినాం, బాకీ తెచ్చి ఇప్పుడు బాకీలు పెట్టగట్టుడు మేము ఏం చేసుడు అని మాకు అర్థమైతే లేదు. మేము ఏది చేసినా కానీ మాకు ఇంత పెట్టుబడి మందం కొంత సాయం చేస్తే మేము బతికినట్టు, లేకపోతే మేము పురుగుల మందు పట్టుకొని మేము తాగే కాలం వస్తుంది. మాకు అప్పులకు అలా అడ్డీలు పెరుగుతున్నాయి, తెచ్చుకుంటూ పెట్టుకుంటూ పోయినా ఏమని కానీ కోతకు వచ్చే టైంలో పొలంలో ఏం లేకుండా అయింది. ఓ దిక్కు మన రైతులు గింతగానం తరలాడుతుంటే మన సర్కారు ఏం చేయాలి? వాళ్ళకు దయనని చెప్పాలి కదా. కానీ వీళ్ళను దేకుడే లేదట, కమ్సే కమ్ భరోసా కూడా ఇయ్యలేదట. ఆపతిలా ఆదుకుంటామన్న మాట సాయం కూడా చేస్తలేదు. బాధలు చెప్పుకుందామంటే లీడర్లేమో కంటికి కార రాకుంటారు. ఇగో గిట్లయిపోయింది మన రైతుల పరిస్థితి. అన్యాయం కదా. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సారు ఎరికయ్య ఉండాలి. ఈ నడుమ బాగా వినబడుతుంది సార్ పేరు. అయితే సారు సారా పురాణం స్టార్ట్ చేసి సినిమా నోళ్లను కలిపినోళ్ళ హీరోల మీద, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మన బాలయ్య బాబు మీద కొన్ని ముచ్చట్లు చెప్పిండు. వినాలి మీరు. ఈయననే అనిరుద్ధ్ రెడ్డి సారు నోటి నుంచి జాలువారిన ఆడిముత్యాలు ఇనూరిజరా. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూసినాం మొన్న, దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటి ప్యాకెట్లు పెట్టుకొని, అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండ్ మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చిందని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరుకుతాయని చూపించినారు. పవన్ కళ్యాణ్ తాగుకుంటా తొక్కు నాకుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? అదైతే కరెక్టు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అరుగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటు, నేను తాగమని చెప్తలేను. నేను చూసినావా సార్ ఎంత రంది పెట్టుకున్నాడో. నేను సారా అంటే తప్పైంది కానీ పవన్ కళ్యాణ్ గుడుంబ ప్యాకెట్ తాగొచ్చునా అంటుడు. ఇక బాలయ్య బాబు గురించి రూరి. అదే బాలకృష్ణ మామాయికి పెగ్గులా అంటే పప్పులలో మామాయికి పెగ్గులా అని 1, 2, 3 పెగ్గులు తాగుతున్నారు. మళ్ళీ అది మన సెన్సార్ బోర్డు ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా. మళ్ళీ అసలు మూవీస్లలో డ్రింక్స్ తాగేదే చూపించొద్దు. మందు బాబులం అంటే రోడ్ల మీద డీజేలు పెట్టుకొని మందు బాబులం డాన్సులు వేస్తుడు. అంటే సినిమా యాక్టర్లు
వాళ్ళు తాగుతానేమో కరెక్ట్. అగనట బాలయ్య బాబు 1కి 4 పెగ్గులు తాగుతాడు, ఆయనది తప్పు కాదు కానీ నేను తప్పైపోయినా అని కడిగేసి నిలదీస్తుండు. అయితే ఈడ అనిరుద్ధ్ రెడ్డి సార్కు ఒక ముచ్చట చెప్పాలనిపిస్తున్నది. ఆ సినిమాలో హీరో గట్ల చేసిండు, గుండాగాడు గట్లున్నాడు. వాళ్ళు చేసిరు కాబట్టి నేను కూడా గట్లనే చేస్తా. వాళ్ళది తప్పైతే నాది తప్పే, వాళ్ళది రైట్ అయితే నాది రైటే అని అనుడేంది సారు. అది సినిమా లెక్క చూడాలి కానీ మంచేదో తీసుకోవాలి గంతే కానీ చిన్న పోరని తీరు హీరో ఏం చేస్తే గదే చేస్తా, నాదే గట్టెట్ల తప్పైతుంది అని అనుడేంది సారు. ఎమ్మెల్యే పదవిలుండి అంతరావైతే రాష్ట్రంలో ఉన్నది మీ సర్కారేనా? చప్పుడేక మద్యపానం నిషేధం పెట్టి రాదు సారు. అసలు చేయిపాటి సర్కార్ వచ్చినాక మన రాష్ట్రంలో మందు ఎట్లా వారుతుందో లోకమంతా చూస్తూనే ఉన్నది. గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు అయిపోయినాయి. పోయినసారి కంటే ఈసారి బ్రాండీ షాపులు కూడా పెరిగినాయి. ఓ దిక్కు గిన్నిగనం మనకెళ్ళి గిన్నిగనం పెట్టుకొని సినిమా నూళ్ళ నానుడేందని అంటురు పబ్లిక్. దీపావళి నాడు జనం పటాకులు కాల్చి సంబరాలు చేసుకుంటారు కదా. లోకాలను గోసబెట్టిన నరకాసురుడు చచ్చిండని ఇంట్లో దీపాల నాడు పటాకులు కాల్చి సంబరం పడుతుంటారు. అయితే నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం ఇప్పుడు దీపావళి వచ్చిందటనోళ్ళ అక్కడ వాళ్ళు పటాకులు కాల్చి సంబరాలు చేసుకుంటారు. ఇప్పుడేం దీపావళి అంటారా? ఎందుకో అరుచుకుందని రారి. ఆగో తిమ్మాజిపేట అంబేద్కర్ చౌరస్తా కాడ చూడుర్రి, జనము ఎట్లా పటాకులు కాల్చి సంబరాలు చేసుకుంటుర్రు. అసలు వాళ్ళ కళ్ళల ఆనందం చూడుర్రి. అసలు ఇప్పుడేం దీపావళి, ఇప్పుడెందుకు పటాకులు కాలుస్తుర్రంటారా? అయితే తిమ్మాజిపేట ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి సారు లంచం తీసుకుంటుంటే ఏసీబీ ఆఫీసర్లకు దొరికిపోయిండోళ్ళ. జనం సంబరాలు చేసుకుంటురు. ఏందంటే ఎస్ఐ అంటే ఎస్ఐ లెక్కనే జనాలకు సేవ చేసుకుంటూ ఉండాలి కదా. కానీ ఈ హరిప్రసాద్ సారు తిమ్మాజిపేట మండలంలో ఉన్న జనాలను అరిగోస ఉచ్చుకున్నాడట. అసలు మనుషులను మనుషుల లెక్కనే చూసలేదట. గదిరిచ్చుడట, బెదిరిచ్చుడట. పైసల కోసం మందిని గోస ఉచ్చుకుంటుండట. గిదేందని ఎదురు మాట్లాడితే జనాలను కొట్టేదట. గింత అవస్థ పడ్డరు వీళ్ళు. దేవుడు అనేటోడు ఉంటే ఏదో ఒకనాడు ఈ ఎస్ఎస్ఆర్ పాపం పండగ పోతుందా అని ఎదురు చూసిర్రు. ఆఖరికి ఆ యాళ్ళ రానే వచ్చింది. సార్వారు ఉష్కే కేసులా 20,000 లంచం తీసుకుంటుంటే ఏసీబీ ఆఫీసర్లు దొరకబట్టిరు. ఇక ఈ ముచ్చట తిమ్మాజిపేట అంతా వాకింది. సార్ బాధితులు అంబేద్కర్ చౌరస్తా కాడికి వచ్చి గిట్ల పటాకులు కాల్చి నరకాసురుణ్ణి వస్తుంటే హరిప్రసాద్ సారు పాపం మండింది. మండలానికి మంచి రోజులు వచ్చినాయని ఈ గిట్ల ఒగలుకొగలు అలయబలే తీసుకుంటా పటాకులు కాల్చి సంబరపడ్డరు. నేను గత మా యొక్క దగ్గర పొలం పంట చేసుకున్నాము. మా ఫ్యామిలీలో మేము చేసుకుంటే అది రాజకీయం చేసి మన తిమ్మాజిపేట స్థాయి హరిచంద్ర ప్రసాద్ రెడ్డి గారు రాజకీయం చేసి నన్ను మేము ఫోన్ టాప్ చేసి ఆడ నుంచి తీసుకొచ్చి ఆడ కొట్టుకుంటూ మళ్ళీ ఈడికి వచ్చినా ఈడ కొట్టుకుంటూ చేతుల మీద కొట్టుకుంటూ బూతుమాడ తిట్టుకుంటూ మరి ఘోరంగా భయప్రాంతాలకు గురి చేసి నన్ను ఒక రకంగా ఈ చిత్రహింసలు పెట్టిండ్రు. 3 రోజులు నన్ను ఈ అన్నం తినకుండా కూర్చోబెట్టిన ఇస్తాయి. ఈ రోజు దేవుడు ఏ రూపంగా న్యాయం చేస్తామని చెప్తే ఈ రూపంగా చేసినా. అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఈ ఎస్ఐ గారు ప్రసాద్ రెడ్డి గారు గతంలో నన్ను నానా రకాలుగా టార్చర్ చేసిండు, బాగా ఫోర్స్ చేసిండు. నేను రాను సార్, నా విన ఏ ఆధారం ఉందని చెప్పి ఎవరు కంప్లైంట్ ఇచ్చిండ్రు, ఏం చేసిండ్రు, నన్ను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఉంది. నన్ను తీసుకొచ్చి జీప్లో తీసుకొచ్చి మినిమం 2 గంటల సేపు నన్ను చిత్రహింసలు పెట్టిండ్రు. చేతుల మీద కొట్టిండు, చెంపల మీద కొట్టిండు, ఈపుల మీద కొట్టిండు. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా ఉన్నాయి. ఎందుకు కొడుతున్నా సార్ అంటే, నీకు రాజకీయం అవసరమా, నీవు రాజకీయం ఏం చేస్తావు రాబాయ్, నువ్వు ఏం చేస్తావు, నువ్వు వాళ్ళ వీళ్ళతో ఎందుకు పెట్టుకుంటున్నావు, నువ్వు నీ ఇంకా ఎవరెవరు ఉండరు అది అని చెప్పి నన్ను భయభ్రాంతలకు గుర్తు చేసిండు. మా భార్య పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పెట్టినాడు. ఏదో ఒక రోజు ప్రయత్నించడం జరుగుతుంది అనుకున్నా, ఖచ్చితంగా అది ఈ రూపంలో జరుగుతుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఇప్పటికైనా సంతోషమే. ఒక ఎస్ఐ సారు లంచం తీసుకుంటుంటే ఏసీబోళ్లకు దొరుకుతనే జనం గింతగానో పండుగ చేసుకుంటుర్రంటే నిజంగా ఈ సారు వీళ్ళని ఎంత తిప్పలు పెట్టిండో, ఎంతో గోసవుచ్చుకున్నాడో కదా. చూసిరు కదా, గిదిగి వాళ్ళది ముచ్చట్లు. మళ్ళీ చెప్పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.